హలో హాయ్ అండి. నేను ఈరోజు ఎగ్ 65 రెడీ చేశానండి. ముందుగానే 3 ఎగ్స్ తీసుకున్నాను. ఒక స్టీల్ బౌల్ తీసుకొని ఆ స్టీల్ బౌల్లో ఆ 3 ఎగ్స్ని కాచుకున్నానండి. దాంట్లో కాసింత సాల్ట్ మసాలా యాడ్ చేశాను. ముందుగానే ఒక గిన్నె పెట్టుకొని ఆ గిన్నెలో వాటర్ వేడి చేసుకున్నానండి. కాచుకున్న ఆ గిన్నెలో స్టీల్ గిన్నెని ఇలా వాటర్లో పెట్టాను. ఒక 10 మినిట్స్ పాటు ఉంచాను. మూతైతే ఉడికిపోయిందండి. ఈ విధంగా ఉడకాలి. ఉడికిందా లేదా అని చూడటానికి ఒక చాక్ అయినా మీ ఇష్టం ఏదైనా తీసుకొని ఇలా కూర్చోండి. స్పూన్ తీసుకొని అంటితేనేమో ఉడకనట్టు, ఎంటపోతే ఉడికినట్టు అండి. అది పక్కకు పెట్టుకున్నాను. మళ్ళీ ఒక బౌల్ తీసుకొని అందులో ఒక స్పూన్ మైదా, ఒక స్పూన్ కార్న్ ఫ్లోర్ యాడ్ చేశాను. అదేవిధంగా ఒక స్పూన్ ఏమో శనగపిండిని కూడా యాడ్ చేశాను. 1 బై 1 యాడ్ చేద్దామండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మీరు కూడా ట్రై చేయండి. ఎగ్ 65 రెసిపీ. సరిపోని సాల్ట్ అండి. ముందుగానే కొంచెం దాంట్లో వేసాము కదా పచ్చిసొనలో, దీంట్లో సరిపోని సాల్ట్ వేసుకోండి. కాస్తంత పసుపు, జింజర్, అల్లము, గరం మసాలా. ఆల్రెడీ మసాలా యాడ్ చేసాము కాబట్టి కొంచెం మసాలా యాడ్ చేశానండి. ఆయిల్, కారం వేసుకుందాము. వేసుకొని ఇంగ్రీడియంట్స్ కొన్ని వాటర్ వేసి పూర్తిగా కలుపుకుందామండి. కలుపుకొని పక్కగా పెట్టుకున్నాము. ఎగ్ ఉడికింది కదా, ఒక చాక్ తీసుకొని ఈ విధంగా గిన్నె చుట్టూరు కట్ చేసిన తర్వాత ఇలా పూర్తిగా అనుకొని పైన ఇలా గుద్దాలండి. ఇట్ట కొడితేనే కింద పడిపోద్ది. అలా పడ్డ తర్వాత ఆ ఎగ్ని పీసులుగా మనకు కావాల్సిన సైజులో చాక్ తీసుకొని కట్ చేద్దాము. ముందుగానే రెడీ చేసుకున్న ఆ ఇంగ్రీడియంట్లో ఆ ఎగ్ ముక్కల్ని కట్ చేసాం కదండి, మొత్తం వేసుకొని వాటికి పూర్తిగా పట్టించి ఒక 5 మినిట్స్ పాటు పక్కకు పెడదాము. అన్ని ఎగ్ పీసులు వేసుకుందాం. మీరు కూడా ట్రై చేయండి. మా బాబు అయితే మంచిగా తిన్నాడండి. టేస్టీగా బాగున్నాయి. సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. నా వీడియోస్ని ఎంకరేజ్ చేయండి. మరిన్ని వీడియోస్ చేయాలంటే ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఈ విధంగా పూర్తిగా అంతా పట్టించుకుందామండి. చికెన్కి ఏ విధంగా పట్టించుకుంటామో అదే విధంగా ఈ ముక్కలను కూడా పూర్తిగా పట్టించుకొని ఒక 5 మినిట్స్ పాటు పక్కకు ఉంచుకుందాము. ఇవి పక్కన పెట్టేసిన తర్వాత ఆయిల్ వేడి చేసుకుందాము. వేడి చేసుకొని ఈ ముక్కల్ని 1 బై 1 యాడ్ చేసుకుందాం. అంతేనండి, ఎగ్ 65 రెడీ అండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ప్లీజ్ సపోర్ట్ చేయండి. అంతేనండి, ఎగ్ 65 రెడీ. టేస్ట్ కూడా బాగున్నాయండి, క్రిస్పీగా బాగున్నాయి. మీరు కూడా ట్రై చేయండి. ఏ విధంగా కుదిరాయో కామెంట్ చేయండి.